పల్లె ప్రగతి సంస్కృతికి మూలాధారం ఎద్దు వ్యవసాయం. కొంతపొంతలు తొక్కుతున్న యాంత్రీకరణ, భారమైన పోషణ, అందని వైద్యంతో పశుసంపద వృద్ధి తీసికట్టుగా తయారైంది. పేరెన్నికగన్న ప్రధాన జాతులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. దీనికి సజీవ సాక్ష్యం దియోని పశువులు. 200 ఏళ్లుగా రైతన్నకు తోడుగా నీడగా నిలిచిన నికాసైన ఈ తెలంగాణ పశుజాతి క్రమంగా కాలగర్భంలో కలవనుంది. వాటిని కాపాడాల్సిన సంగారెడ్డి జిల్లా పశు పునరుత్పత్తి కేంద్రమే అక్కడున్న దియోచి పశువులను వేలం వేసేందుకు సిద్దమైంది. అరుదైన ఈ పశుజాతి వేలాన్ని విరమించుకొని పునరుత్పత్తి కేంద్ర అభివృద్ధికి కృషి చేయాలంటూ పశు ప్రేమికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దక్కన్ ప్రాంతంలో నిక్షిప్తమైన తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలకు ప్రధాన నిలయం. కేవలం చిన్ననీటి వనరులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కర్షకులకు పశుపోషణే జీవనాధారం. అధిక పాల ఉత్పత్తినిచ్చే పలు రకాల పశుజాతులు ఆవిర్భవించిన తెలంగాణ వాతావరణానికి తగ్గ జాతంటే అది దియోని అని చెప్పొచ్చు. అలాంటి అరుదైన పశుజాతి ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఉండగా మన రాష్ట్రంలో మాత్రం అంతరించే దశకు చేరింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కోటిగార్పల్లి పశు పునరుత్పత్తి కేంద్రంలో ఉన్న కొద్దిపాటి దియోని ఆవులను సర్కారు వేలం వేయనుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా దేశవాళీ ఆవులను సంరక్షించాలని కేంద్రం చెబుతున్నా సర్కారు ఈ నిర్ణయం తీసుకోవటాన్ని పశు ప్రేమికులు తప్పుబడుతున్నారు. సరిపడా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దియోని జాతి పశువులు రాను రాను రోజు రోజుకు పెద్ద ఎత్తున నశించిపోతా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒంగోలు గిత్త పేరుతోటి ఈరోజు అక్కడ ప్రోత్సహిస్తూ ఉంది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే అట్లాంటి ప్రయత్నం చేయడం ద్వారా చిన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రాక్టర్లు కొనలేక వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు దియోని జాతి పశువుల్ని కనుక సరఫరా చేసి ఉచితంగా కావచ్చు, సబ్సిడీ కింద కావచ్చు సరఫరా చేయడం మూలకంగా రైతులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరడానికి అవకాశం ఉంది. కొడియార్పల్లి మధ్యలో అక్కడ సెంటర్ ఉంది. ఆ సెంటర్ను అభివృద్ధి చేయాలి, వారిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ పూర్వకాలము పెద్ద ఎత్తున ఈ పశువులకు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోత్సహించే వాళ్ళు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనికి సబ్సిడీ ఇచ్చి అభివృద్ధి చేసి దాన్ని మరమ్మతులు చేసి రైతులకు దియోని జాతి అభివృద్ధి కోసము కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. దియోని జాతి పశువులు బక్క చిక్కిపోతున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళము దియోని జాతి పశువులు మంచిగా లావులావుగా ఉండి వ్యవసాయానికి మంచిగా ఉండేటట్లు ఉండేటివి. ప్రతి మండలంలో దియోని జాతిలో పశువుల ఫామ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. 1981 నుంచి దియోని పశుసంతతి పెంపుకు కృషి చేస్తున్న ఈ పునరుత్పత్తి కేంద్రం కొన్నేళ్లుగా నిధులు లేక విధులు నిర్వహించలేకపోతోంది. మొదట్లో 100కు పైగా కోడెలతో విరాజిల్లిన ఈ కేంద్రం ప్రస్తుతం 41 పశువులతో బోసిపోతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం కింద ప్రభుత్వం దియోని జాతిని సంరక్షించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. గుడిగారిపల్లిలోని అక్కడ ఉన్నటువంటి దియోని సంతతిని కూడా సంరక్షించినట్లయితే మన రాబోయే తరానికి ఈ దియోని జాతి యొక్క ఆవుల ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దియోని జాతిలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఆవులు ఉంటాయి. దాన్ని వన్నెర అని, బాల్యాంక అని, షేవర అని అంటారు. ప్రస్తుతం ఏదైతే వాతావరణ పరిస్థితుల్లో మనము ఈ దేశవాళీ పశువులే తట్టుకుంటాయి కాబట్టి ఈ జాతిని పరిరక్షించుకొని రాబోయే తరాలకి అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మేము ఒక శాస్త్రవేత్తలుగా అది సంరక్షించాలనే కోరుకుంటాము. దానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాంట్లో దేశవాళీ యొక్క ఆవుల్ని సంరక్షించేది ప్రధానమైనటువంటి బాధ్యత కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక రికగ్నైజ్డ్ బ్రీడు ఆ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద తీసుకొని వచ్చి దాన్ని సంరక్షిస్తే బాగుంటుందనేది అభిప్రాయం. నిజాం హయాంలో పశుశాస్త్రవేత్త డాక్టర్ మున్షీ అబ్దుల్ రెహమాన్ దియోని జాతిని సృష్టించారు. పంటల ఉప ఉత్పత్తులను ఆహారంగా తీసుకునే ఈ జాతిలో రోగనిరోధక శక్తి ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం విధులు నిర్వహించే దియోని 280 రోజుల పాటు 18 లీటర్లకు పైగా పాలిస్తుందని వారు అంటున్నారు. ఈ ఆవులు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉండడము, తర్వాత మన కాడ దొరికే తక్కువ నాణ్యత గల పంటల ఉప ఉత్పత్తులను, పశుగ్రాసాలను ఆహారంగా తీసుకొని జీవించడం జరుగుతుంది. కరువు కాటకాలకు తట్టుకునే శక్తి కలిగి ఉండి డ్రాట్ రెసిస్టెంట్గా కూడా పిలవడం చూస్తున్నాము కొన్ని ప్రాంతాలలో. ఇవి సాధారణంగా మనము సృష్టించి పెంచినవి కాదు, సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా ఇవి ఈ ప్రాంతంలో విలసిల్లినాయి. కాబట్టి అవి పుట్టి పెరిగిన ప్రాంతమైన మన హైదరాబాదు తర్వాత మెదక్ జిల్లాల్లో వీటిని సంరక్షించుకున్నట్లయితే మనకు ముందు తరాలకు
ఎంతో లాభదాయకంగా ఉంటుందని. ప్రస్తుతం మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని బీదర్లతో పాటు తెలంగాణలోని జహీరాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ జాతి ఉనికి కనిపిస్తోంది. 1960వ దశకంలో ఒక్క మెదక్ జిల్లాలోనే 7 లక్షల దియోని జాతి పశువులుండగా 2012 పశు గణన ప్రకారం తెలంగాణలో ఈ జాతి 5 లక్షలకే పరిమితమైంది. గోకుల్ మిషన్ కింద కోటిగార్పల్లి పునరుత్పత్తి కేంద్రానికి 7 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రానికి నివేదించినట్లు పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి చెబుతున్నారు. దియోని జాతి పశువుల వేలంపై ప్రశ్నించగా సంతతి అభివృద్ధి గురించి చెప్పగలనే తప్ప తానేమీ వ్యాఖ్యానించలేనని దాటవేశారు. జన్యుపరమైన ఉత్తమమైన పశువులు మంచి మెజెస్టిక్ లుక్ ఉంటాయి. ఆ పశువులను పని సామర్థ్యాన్ని అభివృద్ధి పరిచే విధంగా, అదేవిధంగా పాలచార పెంచే విధంగా ప్రభుత్వాలు ప్రత్యేకమైన దియోని ఫారం ని ఏర్పాటు చేయడం, ఇతోదిక నిధులు ఇచ్చి సైంటిస్టుల నియామకం చేసి ఆ జాతి అభివృద్ధికి చేస్తే తెలంగాణ రాష్ట్ర పశువుగా దాన్ని మనం ఒక గుర్తింపు తీసుకురావచ్చు. జీవ వైవిధ్యం దృష్ట్యా విశిష్ట లక్షణాలు గల ఈ జాతిని సంరక్షించాలంటూ సర్వత్రా డిమాండ్లొస్తున్నాయి. అరుదైన దియోని జాతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.